నమస్కారం. మనందరం ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటాం కదా! మరి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా ఎక్కడ్నుంచొస్తోందో ఎప్పుడైనా ఆలోచించారా? వాస్తుశాస్త్రం ఏం చెప్తోందంటే, ఆ శక్తికి మూలం మన పూజగదిలోనే ఉందట. నిజానికి ఇది మన ఇంటికి ఒక ఆధ్యాత్మిక హృదయం లాంటిది, ఓ పవర్ హౌస్ అన్నమాట. అందుకే ఈరోజు మనం మన పూజగదిని వాస్తు ప్రకారం ఎలా సరిగ్గా తీర్చిదిద్దుకోవాలి, ఏ దిక్కున పెట్టాలి, ఏవి ఉంచాలి, ఏవి అస్సలు ఉంచకూడదు అనే విషయాలన్నింటినీ వివరంగా చూద్దాం. ఈ ఒక్క వాక్యం చాలా లోతైనది. మనం దీన్ని సరిగా అర్థం చేసుకోవాలి. మన పూజగది అంటే కేవలం దేవుడికి దండం పెట్టుకునే చోటు మాత్రమే కాదు, అది ఒక శక్తి కేంద్రం. ఇక్కడి నుంచి పుట్టే పాజిటివ్ వైబ్రేషన్సే మన ఇంట్లో ప్రతి మూలకు వ్యాపిస్తాయి. మన ఆరోగ్యంపైన, మన సంబంధాలపైన, మన ఎదుగుదలపైన అన్నింటిపైనా ప్రభావం చూపిస్తాయి. అందుకే దీన్ని నిర్మించే విషయంలో అంత శ్రద్ధ అవసరం. సరే, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా పూజగదికి సరైన దిశ ఏది, ఎక్కడ పెట్టాలి, ఆ తర్వాత అక్కడ ఏ వస్తువులుంటే మంచిది, ఏవి ఉండకూడదు, అప్పుడు అత్యంత ముఖ్యమైన 15 నియమాలు. ఇక చివరగా మన పవిత్ర స్థలం మన జీవితంలో ఎంత కీలకమో చూద్దాం. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అత్యంత కీలకమైన విషయం, మన ఇంట్లో ఆ పవిత్ర స్థలాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి వాస్తుశాస్త్రం చాలా స్పష్టమైన సూచనలు ఇస్తుంది. వాస్తులో అన్ని దిశలకన్నా అత్యంత శక్తివంతమైనది ఈశాన్య మూల, అంటే నార్త్ ఈస్ట్ కార్నర్. దీన్ని ఏకంగా దేవుని నివాసం అని పిలుస్తారు. ఎందుకంటే బృహస్పతి అధిపతిగా ఉండే ఈ దిశ నుంచే ఉదయం సూర్యకిరణాలు, విశ్వశక్తి నేరుగా ఇంట్లోకి ప్రవహిస్తాయి. అందుకే పూజగదికి ఇది పర్ఫెక్ట్ స్పాట్. ఈశాన్యం మొదటి చాయిస్. ఒకవేళ అక్కడ కుదరకపోతే పర్లేదు, తూర్పు లేదా ఉత్తరం దిశలు కూడా చాలా మంచివి. అయితే ఒక్క విషయం, దక్షిణం దిశను మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఇది యమస్థానం కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి క్షీణిస్తుందని వాస్తు నిపుణులు గట్టిగా చెప్తారు. అలాగే సౌత్ వెస్ట్ అంటే నైరుతి కూడా పూజలకు అంత మంచిది కాదు. దిశ ఎంత ముఖ్యమో మనం ఎంచుకునే చోటు కూడా అంతే ముఖ్యం. పూజగదిని ఎట్టి పరిస్థితుల్లో మెట్ల కింద పెట్టకూడదు, బాత్రూం గోడకు ఆనించి అస్సలుండకూడదు, అలాగే బెడ్రూం లోపల కూడా వద్దు. ఎందుకంటే ఈ ప్రదేశాలన్నీ పాజిటివ్ ఎనర్జీ ఫ్లోని అడ్డుకోవడమే కాకుండా దాన్ని కలుషితం కూడా చేస్తాయి. మెయిన్ డోర్కి సరిగ్గా ఎదురుగా కూడా ఉండకుండా చూసుకోవడం ఉత్తమం. ఓకే, సరైన ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ గదిలో పాజిటివ్ వైబ్స్ని ఇంకా పెంచడానికి ఏమేం వస్తువులుంచాలో తెలుసుకున్నాం. మన పూజగదిలో దేవుడి విగ్రహాలు లేదా పటాలు మన ఏకాగ్రతను పెంచుతాయి. ఇక పూజగంట శబ్దముందే, అది నెగటివ్ ఎనర్జీని తరిమికొడుతుంది. రాగి చెంబులోని పవిత్రజలం, దీపం కాంతి, ధూపం సువాసన, తాజా పుమ్ములు, శంఖం నుంచి వచ్చే నాదం ఇవన్నీ కలిస్తే అక్కడొక అద్భుతమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. పూజలో వాడే వస్తువులు కూడా చాలా ముఖ్యం. అవి ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత మంచిది. రాగి, ఇత్తడి, వెండి ఈ లోహాలకు పాజిటివ్ ఎనర్జీని గ్రహించి ప్రసారం చేసే శక్తి సహజంగానే ఉంటుంది. ముఖ్యంగా రాగి స్పిరిచువల్ వైబ్రేషన్స్కి ఒక మంచి కండక్టర్ లాంటిది. ప్లాస్టిక్ లేదా ఇనుప వస్తువులు ఈ ఎనర్జీ ఫ్లోని అడ్డుకుంటాయి, సో వాటిని వాడకపోవడమే మంచిది. పాజిటివ్ ఎనర్జీని ఎలా నింపాలో చూసాం కదా, ఇప్పుడు నెగటివ్ ఎనర్జీని ఎలా తొలగించాలో చూడాలి. రెండూ సమానంగా ముఖ్యమైనవే. పూజగది నుంచి మనం వెంటనే తీసేయాల్సిన వస్తువులేంటో ఇప్పుడు చూద్దాం. అసలు కొన్ని వస్తువులను ఎందుకు తీసేయాలి అని అర్థం చేసుకోవాలంటే, ముందుగా మనకు వాస్తు దోషం అంటే ఏంటో తెలియాలి. సింపుల్గా చెప్పాలంటే, ఇది మన ఇంటి నిర్మాణంలో లేదా వస్తువుల అమరికలో ఉండే ఒక లోపం. ఈ లోపం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ ఆకర్షించబడుతోంది. పూజగదిలో ఇలాంటి దోషాలకు అస్సలు తావుండకూడదు. ఈ లిస్టు చాలా జాగ్రత్తగా గమనించండి. విరిగిన విగ్రహాలు, చనిపోయిన మన పూర్వీకుల ఫోటోలు, వాడిపోయిన పువ్వులు, దేవతల ఉగ్రరూపాలు ఇవి పూజగదిలో ఉండనేకూడదు. ఎందుకంటే ఇవి ఆ పవిత్ర స్థలంలోకి నెగటివ్, అస్థిరమైన శక్తులను తీసుకొస్తాయి. ఇది మన ప్రశాంతతను దెబ్బతీస్తుంది. చూడండి, చాలా ఇళ్లల్లో తెలియక చేసే ఒక పెద్ద పొరపాటేంటంటే విరిగిన లేదా చిప్పైన విగ్రహాలను పూజగదిలో అల్లానే ఉంచేయడం. వాస్తుశాస్త్రంలో దీన్ని చాలా పెద్ద దోషంగా చెప్తారు. ఎందుకంటే ఖండిత మూర్తి అంటే విరిగిన విగ్రహంలో శక్తి కూడా భగ్నమై ఉంటుంది. అది మన ప్రార్థనల ప్రభావాన్ని తగ్గించేస్తుంది. మరి ఏం చెయ్యాలి?
అలాంటి విగ్రహాలను చాలా గౌరవంగా పవిత్ర నదిలో కలపడం గాని లేదా ఒక రావి చెట్టు కింద ఉంచడం గాని సరైన పద్ధతి. ఇక మనం ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన భాగానికి వచ్చేశాం. పూజగదికి సంబంధించి మనం తప్పకుండా పాటించాల్సిన 15 ముఖ్యమైన నియమాలు. ఇది ఒక ఫైనల్ చెక్లిస్ట్ లాంటిది. ముందుగా కొన్ని ఫౌండేషనల్ రూల్స్ చూద్దాం. నంబర్ 1, పూజగది ఈశాన్యంలోనే ఉండాలి. నంబర్ 2, వీలైనంతవరకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటేనే మంచిది. నంబర్ 3, మన పెద్దల ఫోటోలను పూజగదిలో కాకుండా ఇంటికి దక్షిణ దిశ గోడపై పెట్టుకోవాలి. ఇక 4వది చాలా ముఖ్యమైనది, పూజగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఎలాంటి చెత్త లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు విగ్రహాల ప్లేస్మెంట్ గురించి కొన్ని వివరాలు. విగ్రహం పాదాలు మన ఛాతీ లెవెల్లో ఉండాలి. మరీ కిందకుగాని మరీ పైకిగాని కాదు. శక్తి స్వేచ్ఛగా ప్రసరించడానికి విగ్రహాలకు వెనక గోడకు మధ్య కనీసం 1 అంగుళం గ్యాప్ ఉంచాలి. మనం పూజ చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు తిరిగి కూర్చోవాలి. ఇంకో విషయం, మరీ ఎక్కువ విగ్రహాలు పెట్టడం వల్ల ఎనర్జీ క్లటర్ ఏర్పడుతుంది. అందుకే వాటి సంఖ్యను పరిమితంగా ఉంచుకుంటే చాలా మంచిది. ఇక చివరిగా కొన్ని స్ట్రక్చరల్ రూల్స్. మనం పెట్టే దీపం ఎప్పుడూ ఆగ్నేయంలో అంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉండాలి. ఎందుకంటే అది అగ్నిస్థానం. గదికి తెలుపు, లేత పసుపు లాంటి ప్రశాంతమైన రంగులు వేయాలి. గదికి 2 రెక్కల తలుపు ఉండటం శుభసూచకం. పూజ సామాగ్రిని పెట్టే కబ్బోర్డ్లు ఎప్పుడూ విగ్రహాల లెవెల్ కన్నా కింద ఉండాలి. ఇది దేవుడికి మనమిచ్చే గౌరవాన్ని సూచిస్తుంది. ఇప్పటిదాకా మనం తెలుసుకున్న విషయాలన్నింటి వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే, మన ఇంటికి ఆత్మలాంటి ఈ పవిత్ర స్థలాన్ని శక్తివంతంగా, పాజిటివ్గా తీర్చిదిద్దడం. ఈ ప్రాసెస్ అంతా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఇక్కడొక 4 స్టెప్సున్నాయి. ఫస్ట్, సరైన లొకేషన్ ఎంచుకోవడం. సెకండ్, మంచి శుభప్రదమైన వస్తువులను మాత్రమే ఉంచడం. థర్డ్, నెగటివ్ వస్తువులను తీసేసి ఆ ప్రదేశాన్ని ప్యూరిఫై చేయడం. ఇక ఫైనల్గా మనం ఇందాక మాట్లాడుకున్న నియమాలను క్రమం తప్పకుండా పాటించడం. అంతే. ఒక్క విషయం గుర్తుంచుకోండి, వాస్తు నియమాలు పాటించడం అంటే ఏదో మూఢనమ్మకం కాదు, అదొక సైన్స్. ఇది మనకోసం మనం ఒక పవిత్రమైన, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించుకోవడం లాంటిది. మన ఆత్మను పోషించుకుంటూ మన ఇంటిని స్వచ్ఛమైన పాజిటివ్ ఎనర్జీతో నింపే ఒక గొప్ప మార్గమిది. ఈ విశ్లేషణను ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లోని పూజగది, మీ పవిత్ర స్థలం, అది ఇప్పుడు మీ గురించి, మీ విలువల గురించి, మీలోని శక్తి గురించి ఏం చెబుతోంది? ఒక్కసారి ఆలోచించండి.